అన్న సినిమా సూపర్ ఉందన్న. మనము హనుమాన్ సినిమా చూసాం కదా, దాంట్లో స్టోన్ ఉంటుంది, అది హనుమంతు బ్లడ్ కోసం అది ఉంటది. కానీ ఈ సినిమాలో హనుమంతుడు బాణం అన్న, స్టిక్ బాణం ఎంత సూపర్ ఉందంటే మైండ్ బ్లోయింగ్ అన్న. కానీ దీంట్లో సాంగ్ పెట్టలేదు అన్న, లాస్ట్ లో సాంగ్ పెట్టలేదు. కానీ సినిమా మాత్రం అద్దరిపోయింది అన్న, సినిమా మాత్రం అద్దరిపోయింది. కంపల్సరీగా థియేటర్కి వచ్చి చూడండి. ఏంటన్నా పాజిటివ్స్ అలాంటివి ఏం లేదు అన్న, సినిమా అంతా బాగుంది, క్లారిటీగా బాగా తీశారు. ప్లస్ అన్న డైరెక్షన్ బాగా చేశారు. మనోజ్ అన్న అయితే ఏకంగా విలన్ ఎట్లా చేసిందో తెలుసా అన్న, సూపర్ ఉంది. ప్లీజ్ గో ఇన్ థియేటర్స్, సూపర్ ఉంది. చుట్టూనో పాటల చుట్టూనో కామెడీ చుట్టూనో తిరగకుండా స్టోరీ మీద ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాని వల్ల మనకి సినిమా ఇంకొంచెం మైండ్ లోకి ఎక్కుద్ది. అది మంచి పని అయింది, నన్ను అడిగితే అది మంచి పని. తేజ సజ్జాకి డెఫినెట్లీ ఇది ప్లస్. ఎందుకంటే హనుమాన్ లాంటి సినిమా తీసాక అఫ్ కోర్స్ జయ హనుమాన్ ఉంది, మన అందరికీ తెలుసు. ఇందులో వన్ మ్యాన్ షో కాదు అన్న, ఇందులో ఖచ్చితంగా వన్ మ్యాన్ షో కాదు. జగపతి బాబు గారు ఆయన పార్ట్ ఆయన చేశారు, అండ్ హీరోయిన్ రితికా నాయక్ కూడా ఆవిడ పార్ట్ ఆవిడ చేసింది. అఫ్ కోర్స్ గ్లామరస్ రోల్ కాకపోయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండే రితికా రోల్. అండ్ శ్రియా సరన్ స్టోరీ ముందుకెళ్లాలంటే శ్రియా గారు ఉండాల్సిందే సినిమాలో. మనకి హనుమాన్ లో ఎలా అయితే విభీషణుడి పాత్రలో మనకి సముద్రకాళి గారు కనిపిస్తారో అలాంటి ఒక పాత్ర, అలాంటి మైథలాజికల్ పాత్ర అని చెప్పను, బట్ స్టోరీ ముందుకెళ్లాలంటే అలాంటి ఒక పాత్ర ఇది శ్రేయా గారిది. పార్ట్ 2 కి ఖచ్చితంగా లీడ్ ఇచ్చారు. నేను అందుకే స్టార్టింగ్ లోనే చెప్పాను, కొన్ని నెలల నుంచి తెలుగు సినిమాలో వస్తున్న సినిమాలకు మంచి విరుగుడు కావాలా, మీరు రాయికి వచ్చేయండి. సినిమా కన్నా పాప్కార్న్ బాగుంది, ఈసారి సినిమాతో పాటు పాప్కార్న్ కూడా బాగుండాలనుకుంటుందా, మిరాయికి వచ్చండి. బాగాలేదన్నోని రాయి తీసుకొని కొట్టండి. సినిమా అయితే అద్దరిపోయింది. అండ్ మెయిన్ ఎక్స్పెషల్ చెప్పాలంటే తేజ సజ్జా సెలక్షన్ హనుమాన్ నుంచి ఈ సినిమా మిగతా అన్ని సినిమాలు కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో హనుమాన్ సినిమా చూసినప్పుడు దేవుడిని చూసి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా వచ్చినప్పుడు ఒక మంచి స్టోరీ చూసి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అండ్ అందరు చెప్తున్నట్టు అది నిజమే. క్లైమాక్స్ వరకు వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ ఇంకా అంత ఎంగేజింగ్ చేయాల్సింది. సెకండ్ హాఫ్ అంతా ఒక టిపికల్ సూపర్ హీరో మూవీ ఎలా ఎండ్ అవుతుందో అలానే ఎండ్ అయింది. అండ్ ఒక అబ్రప్ట్ గా ఎండ్ అయిపోయింది సినిమా కూడా. అండ్ ఫైనల్ ఒక సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో, అది సెకండ్ పార్ట్ కి ఇచ్చారు కానీ హింట్, కానీ అంతే వెయిట్ చేయాలి మనం ఇక బాహుబలి 2 లేకపోతే ఇంకోటి అన్నంత ఎక్సైట్మెంట్ అయితే రాదు. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాలి, ఇంకెక్కడా చూడలేము. ఎందుకు అని చెప్తున్నా కదా, సినిమాలో చాలా సీన్లు ఉన్నాయి, కొన్ని కేమియోస్ ఉన్నాయి, అదిరిపోయింది. చూడండి, చూసిన తర్వాత అసలు బుర్ర పాడైపోద్ది సినిమా. ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. ఇంకా ఏదైనా అడతారో చెప్పండి. మంచిగా ఉంది సినిమా కూడా. ఆ సినిమాలో చూపించే విఎఫ్ఎక్స్ కానీ, వాళ్ళు చూపించే స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి కూడా, అంటే హనుమాన్ ఎలా అయితే చూపించారో ఈ సినిమాలో రాముడు విల్లే ఆయన రక్ష అన్నట్టుగా, అలాగే తల్లికి కొడుక్కి మధ్య, అంటే తల్లి కోసం ఏదన్నా చేయొచ్చు అనే ఒక సెంటిమెంట్, అలాగే ఊరు జనాన్ని తెగని కాపాడాలి అనే ఉద్దేశం. లేక తేజ సజ్జ గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు భయ్య. నిజంగా మంచు మనోజ్ గారికి అయితే కంబ్యాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సూపర్ సినిమా అయితే. 5.5. ఆయన కోసం చెప్పొద్దు, ఆయన మొన్న వచ్చిన సినిమాతో కంబ్యాక్ వచ్చాడని అనుకున్నారు జనాలు అందరూ, అది అపోహ. ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు భయ్య. మంచు మనోజ్ గారు ఫైట్లు ఏంటబ్బా నిజంగా అన్న, నువ్వు విలన్ అనే నుంచి హీరో కాదు, విలన్ అంతే. ఆయన డిఓపి చేశారు కాబట్టి విజువల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ అన్న. మిరాయి సినిమా షేక్ చేసేసింది అన్న. సినిమా మాత్రం అద్దర కొట్టింది నిజంగా. తేజ్ అన్న నిజంగా హ్యాట్సప్, నీ యాక్టింగ్ కి చాలా బాగా ఇష్టం. ఒక చేల ఆర్టిస్ట్ గా చేసుకుంటా, ఒక హీరోగా చిన్న క్యారెక్టర్ చేసుకుంటా, ఒక హీరోగా ఎదిగి ఒక హనుమాన్ నుంచి మంచి పేరు తెచ్చుకుర్రు. మళ్ళీ ఈ సినిమా నుంచి మళ్ళీ మంచి పేరు తెచ్చుకోరు, మంచి క్యారెక్టర్ పట్టదు మీకు. చాలా బాగుంది సినిమా. అంటే ఇలాంటి సినిమా మీకు రావడం ఒక అదృష్టం అనుకోవాలి. అంత బాగా చేసిన సినిమా కూడా అంత బాగుంది. ముందుగా థియేటర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి కథ దొరికినందుకు, హీరో గారు కూడా ఇచ్చినందుకు మంచిగా ఇచ్చారు మీరు. నేను చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శ్రేయ గారు యాక్టింగ్, తేజ్ గారికి మళ్ళీ తేజ్ గారు అమ్మ శ్రేయ గారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. క్యారెక్టర్ కూడా చాలా బాగా నటించింది ఆమె కూడా. అన్న మనోజ్ అన్న, నీకు ఎంత చెప్పినా తక్కువనే అన్న. అసలు ఏం యాక్టింగ్ అన్నా, మొత్తం ధూమ్ చేసేసాం యాక్టింగ్. మతి పోయిందన్న యాక్టింగ్ లా. మనోజన హ్యాట్సాప్ అన్న యాక్టింగ్ కి, సూపర్ చేసినాం మనోజన. అసలు ఇట్లా చేస్తాను ఓళ్ళు ఊహించుకోలే, అంత బాగా చేసినాం యాక్టింగ్. విలనిజం ఇది ఇంకా ముందుకు సాగాలి, విలన్ కి కానీ హీరోకి కానీ ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. యాక్టింగ్ మొత్తం అర్థం కొట్టినామన్న మనోజన.
చెప్పాలంటే జగపతి బాబు యాక్టింగ్ లో సూపర్ చేసిరు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసిండు. లాస్ట్ చెప్తున్నా, లాస్ట్ రాముడు ఇట్లా బాణం వేశాడు. ఆ scene highlight ఉంది. ఇట్లా రాముడు ఇట్లా scene వేశాడు. అది మాత్రం హైలైట్. నిజంగా చెప్తున్నా, మళ్ళా ఒక రాముడు అయోధ్యలో మనం ఎలా చూడాలనుకుంటామో ఆ సీన్ లాస్ట్ మనకు అలా అనిపిస్తుంది. మిరాయ్ ఓ అద్భుతం, చాలా అంటే చాలా అనిపించింది. ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాం సినిమాని. మెయిన్ గా మంచు మనోజ్ అన్న క్యారెక్టర్ పీక్స్ అని చెప్పాలి. ఇంతకు ముందు చేశాడు, ఎన్ని క్యారెక్టర్లు చేశాడో పక్కన పెడితే ఇక్కడ నుంచి మహావీర్ అనే క్యారెక్టర్ మాత్రమే గుర్తుంటుంది అందరికి. అంత అద్భుతంగా చేశాడు. తేజ అన్న క్యారెక్టరైజేషన్ కానీ అసలు ప్రతి ఒక్కటి ఎంత ప్యూర్ గా రాసుకున్నారంటే దేవుడి గురించి చెబుతూనే ఫ్యాంటసీ లాగా తీసుకురావడం, ఇదంతా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తాం బేసిక్ గా మనం అయితే. సినిమాలో వైబ్ ఉంది, సాంగ్ ఒక్కటి మిస్ అయింది కానీ అది నెక్స్ట్ వీక్ మేబీ రావచ్చు, నెక్స్ట్ వీక్ యాడ్ చేస్తారని. సినిమాలో వైబ్ ఉంది, ఫుల్ వైబ్ అంటే ఫుల్ వైబ్. సినిమాలో వైబ్ ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం సినిమాని. ఎందుకంటే చాలా మందికి సినిమా అంటే రొమాన్స్ పాటలో ఎలా ఉంటుంది, బట్ ఒక స్టోరీని పెట్టి మన ధర్మాల్ని గుర్తు చేస్తూ తీసుకెళ్లడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొన్ని ఐ మీన్ రాముడి తరంలో ఉన్న కొన్ని విషయాలు తెలియజేయడం కానీ ఇలాంటివి కొన్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటాం మనం, ఎందుకంటే మన ధర్మం ఏంటి, మన ధర్మాలు ఏంటి అనేది ఇవన్నీ చాలా బాగా చూపించారు ప్రాపర్ గా. మెయిన్ గా తేజ అన్న యాజ్ యూజువల్ కుమ్మేశాడు అసలు. హనుమాన్ తర్వాత మళ్ళీ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంది, బుర్ర పాడైపోద్ది. సో డెఫినెట్ గా థియేటర్ కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. న్యాయం చేసిండు, ఆయన కోసమే చాలా మంది వస్తారు సినిమా చూడడానికి. మంచి మనోజ్ అన్న, నువ్వు సూపర్ అన్న. సంజయ్ గారు కూడా సూపర్ చెప్తున్నా. కాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోగా ఎదుగుతున్నా మన మంచు మనోజ్ అన్న. గ్రాఫిక్స్, విజువల్స్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయరు. అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంటది. అదేదో మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టారు కానీ అట్లుండదు భయ. నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆని మొత్తం డైమండ్ తో ఇట్లా పోసినట్టు ఉన్నది. గ్రాఫిక్స్, విజువల్స్ కానీ, బీజిఎం కానీ, సినిమా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే వచ్చిన అమ్మాయి, ఆమెను కూడా కలిసిన, మనోజ్ అన్నను కూడా కలిసిన, ఇద్దరితో ఒక ఫోటో దిగిన భయ. సినిమా మాత్రం టోకేక. తక్కువ బడ్జెట్ 1000 కోట్లు పక్కా కలెక్షన్ చేస్తే రాసి పెట్టుకోండి. తేజ గారు మాత్రం సూపర్ గా చేశారు. ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ ఇది. ఇందులో మాత్రం ప్రతి క్యారెక్టర్ లో కూడా మన తేజ గారు మాత్రం సూపర్ గా యాక్టింగ్ మాత్రం సూపర్ ఎరగదీసేశారు. ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఉన్న మూవీ ఇది. ఓకే అండి. మంచు మనోజ్ గారు మాత్రం విలన్ క్యారెక్టర్ మాత్రం ఎరగదీసేశారు. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ మూవీ. దానికంటే రెట్టింపుగా ఉంది మూవీ ఇది. కలికి మూవీ కంటే ఇంకా దానికంటే రెట్టింపుగా ఉంది. ప్రతి తగ్గ సన్నివేశాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా ఉంది. సూపర్ గా ఉంది మూవీ. ఇప్పుడే మిరాయి ప్రీమియర్ చూసాను. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది అన్న. మూవీలో కొన్ని గూస్ బంప్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అసలు అవి నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సినిమా చెప్తున్నా కదా, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, ఫ్యాంటసీ అన్ని ఉన్నాయి, డివోషన్ అన్ని ఉన్నాయి సినిమాలో. లాస్ట్ లో 20 minutes ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే లిటరల్లీ గూస్ బంప్ సీన్స్. మనోజ్ అన్న విలన్ రోల్ లో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా అసలు సూపర్ గా ఉంది. కార్తిక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే గానీ, డైరెక్షన్ గానీ అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. ఇంటర్వెల్ బ్యాంక్ గానీ, ఇద్దరు ఇంట్రొడక్షన్ సీన్స్ గానీ, యాక్షన్ సీన్స్ గానీ అసలు ఒక మంచి, ఇది ఫిక్షన్ స్టోరీ అయినా కూడా చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్ గా నరేట్ చేశారు సినిమాని. ఎక్కడ డీవియేషన్ కి తావు ఇవ్వకుండా, ఎక్కడ నెగిటివ్ రివ్యూస్ కి స్కోప్ ఇవ్వకుండా మంచి మూవీ ప్రజెంట్ చేశారు. నిజంగా తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అసలు మనోజ్ అన్న విలన్ క్యారెక్టర్ కి అసలు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పచ్చు. నాకు తెలిసి మనోజ్ అన్న ఇట్లాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ తీసుకుంటే ఆయన కెరియర్ గ్రాఫ్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ఒక్కసారి ఈ సినిమా చూడాలి. హనుమాన్ సినిమా చూస్తావు, సిగ్గు లేదు ఇంకా నీకు. ఈ సినిమా చూసి అయినా సిగ్గు తెచ్చుకో. ఒక 60 కోట్లు ఒక హాలీవుడ్ లో ఉంది సినిమా, మర్చిపోకండి. ప్రతి ఒక్కరు ఫిలిం వచ్చి చూడండి, చిన్న నుంచి పెద్ద. మన ఇతిహాసాల గురించి తెలుసుకోవడం మన బాధ్యత. సినిమాని మాత్రం మర్చిపోకండి. మంచు మనోజ్ అన్న యాక్టింగ్ అసలు ఒక బీస్ట్, ఒక ఏమంటారో ఒక గోరిల్లా వచ్చి ఫైట్ చేసినట్టుంది. అన్నకైతే వాళ్ళ డాడీ కట్టుబడలతో బయటికి పంపించిండు.
నిజంగా చెప్తున్నా, ఇప్పటి నుంచి మంచు మనోజ్ కొడుకు మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ అని చెప్పేసి అన్నారు. మంచు మనోజ్ కొడుకు తండ్రి మోహన్ బాబు అంటారు. అంతలా గర్వించేలా ఉంది అన్న. నేను నిజంగా చెప్తున్నా, ఇదే కన్నప్ప సినిమా నువ్వు మంచు మనోజ్ తో తీసుంటే ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కంపల్సరీ అన్న, మంచు విష్ణు అయితే నిలబెట్టలేడు. మంచు మనోజ్ తోనే పాసిబుల్. నువ్వు మంచు మనోజ్ ని దగ్గర పెట్టుకుంటే నీ ఆస్తి అన్నా, నీ పేరన్నా, నీ కీర్తి అన్నా ఇంకా 10 రేత ఎగిరిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు యాక్టింగ్ లేని పక్కన పెట్టుకుంటే ఏమొస్తుంది నీకు? యాక్టింగ్ ఉన్న పక్కన పెట్టుకో, నీ కొడుకుని పక్కన పెట్టుకో. ఆస్తి తీసుకోవడం అవసరం లేదు. ఆస్తిని ఇంకా డబల్ చేసి వాళ్ళ ఇస్తాడు. అంత ఉండదు. సినిమా అయితే నిజంగా బాగుందన్న.